నమస్తే, అందరికీ వందనాలు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న మనమైన అందరూ కూడా 22A సెక్షన్కు కట్టుబడి ప్రభుత్వ భూములు, నిషేధిత భూములు, ఇవన్నీ ఒక పెద్ద ప్రహాసనం ఇదంతా అనుకోవచ్చు. మనం అల్టిమేట్గా సఫర్ అయ్యేది అసైన్మెంట్ భూములు ఉన్నోళ్ళు, దేవాలయ భూములు దున్నుకుంటోళ్ళు, తర్వాత వక్ భూమి దున్నుకుంటోళ్ళు, తర్వాత రకరకాల భూములు దున్నుకుంటోళ్ళు, 5-6 రకాల భూములు దున్నుకుంటోళ్ళు. అందులో పట్టా భూములు కూడా 22Aల వాళ్ళ బాధలను ఎట్లా నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ఒక జియో తీసుకొచ్చారు. ప్రభుత్వం జియో ఇస్తుంది, అంతవరకు పక్క. అమలు చేయవలసింది రెవెన్యూ అధికారులు, అమలు చేయించుకోవాల్సింది ప్రజలు. ఇక్కడ ఉండే కసరత్తు చాలా చాలా భయంకరమైంది. ప్రాక్టికల్గా అయితే ఆ పనులు జియో వస్తుంది, అది చదవాలి, అది అర్థం కావాలి, అర్థం అయ్యి దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయాలి. ఎన్ని బాధలు అమలు చేస్తున్నాగా వచ్చే ఏం టెన్షన్స్. ఏది ఏమైనా కూడా అనవసరంగా 22Aలో చేర్చబడ్డ భూములను రెగ్యులరైజ్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నది జియో. అది పాజిటివా నెగిటివా అది డిఫరెంట్ ఇష్యూ. ఎంట్రీ ఎట్లయినా అనేది కూడా ప్రశ్న ఇక్కడ. అంటే మనం చేసిన తప్పు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన తప్పుకు రైతే బలి కావాలి, రైతు చేసిన తప్పు కూడా రైతే బలి కావాలి. గమ్మతుంది కదా. ఆ జియో అసలు ఏంది? జియో ఏమంటుందంటే, ఇప్పుడు ఇచ్చిన జియో ఎంఎస్ నెంబర్ 444 రెవెన్యూ డిపార్ట్మెంట్ మొన్న 22/7 నాడు ఇచ్చింది. దాన్ని ఒక్క హెడ్లైన్ చదువుతా, అంతే, ఏమొద్దు. was issued by the Andhra Pradesh government. It deals with the implementation of Section 22A of the Registration Act 1908, prescribing uniform guidelines for identification, notification, maintenance, review, addition, deletion, and management of prohibited properties to prevent arbitrary inclusion of lands in the Section 22A prohibited properties. అంటే అడ్డగోలుగా ఎంటర్ అయిన ఇచ్చేద్దామనేది ఆ జియో సారాంశం. ఇక ఇక్కడనే రాజకీయాలు అయితే ఎవరి ల్యాండ్ ఇంక్లూడ్ అయింది, ఏ సందర్భంలో ఇంక్లూడ్ అయింది, పోయిన గవర్నమెంట్ ఇంక్లూడ్ చేస్తే నేను ఎందుకు చేస్తా అని, నా గవర్నమెంట్లో ఇంక్లూడ్ అయ్యి నేనేం చేస్తా. వాస్తవానికి అయితే 2016లో సేమ్ మన తెలంగాణ లెక్కనే, LRUP లెక్కనే అక్కడ కూడా 16లోనే భారతదేశం అంతటా కూడా డిజిటల్. ఇప్పుడు డిజిటలైజేషన్ అంటే ఆయనకు షోక్ కదా బాగానే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి. ప్రతిదీ డిజిటల్ డిజిటల్ డిజిటల్. అక్కడ మొదలైంది, ఇక్కడ కూడా మొదలైంది, దేశం అంతటా మొదలైంది, అక్కడ ఇక్కడ 2 జాగాల మొదలైంది. అయితే మరి ఏంటి, ఈవెన్ గ్రామకంఠంలో ఉండే ల్యాండ్స్ కూడా దాంట్లో ఎంట్రీ అయిపోయినాయి అని అంటున్నాం. అవన్నీ కూడా ఇనామ్ ల్యాండ్స్. సేమ్ ఇదివరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇద్దరు కొత్తదనం ఏం లేదు. 22A లిస్ట్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ తయారు చేసినాము, వాళ్ళకి పంపినాం, రిజిస్ట్రేషన్కి పంపించినాం. అంటే ఎంతోమంది అన్ని రకాల అధికారులు, అన్ని రకాల వైలేషన్స్ అండి. ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఇప్పుడు ఇలా నీట్ పరీక్షకు నందన్ నీలకనికి అప్పచెప్పారు, తెలంగాణ డెలైట్కి అప్పచెప్పినాం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరికి అప్పచెప్తారో తెలియదు, మనకైతే చేసే కెపాసిటీ లేదు, ఇది కన్ఫామ్. ఒక ఊరిని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాన్ని ఏమైనా చేస్తే బాగుంటుందా? ఏమి ఉండదు. లోకల్గా ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే, లే జియో ఒక పాజిటివ్ సెన్స్ తను తీసుకొచ్చాం, అనవసరంగా ఎంట్రీ అయినా మేము డిలీట్ చేస్తామని చెప్పి అని అంటున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే అయిపోతుంది, ఆన్లైన్ ప్లాన్ చేయండి. కాకుంటే ఒక ఆన్లైన్ అది ఇచ్చాం, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం 1100. తర్వాత దానికి మీ సమస్యకు అయిన తర్వాత దానికి పాస్వర్డ్ ఇస్తాం, దానికి OTP ఇస్తాం. తర్వాత ఆ OTP అంటే అదంతా మీ దగ్గరనే ఉంటుంది, మీరే చేసుకోవచ్చు అని అంటున్నారు. ప్రాక్టికల్గా పాసిబుల్ అండి ఇది. మళ్ళీ అక్కడ కూడా అంతే అవుతుంది. బాగా రిచ్ ఫ్యామిలీస్ ఏదైతే కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు వదిలిపెట్టరు, గవర్నమెంట్ కబ్జాలో ఉన్నా కూడా అంత ఈజీగా వదిలిపెట్టరు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తే నువ్వేం ఇంట్రెస్ట్ తీసుకున్నావు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో దాన్ని VRO చూడాలి, RI చూడాలి, తహసీల్దార్ చూడాలి, RDO చూడాలి, కలెక్టర్ చూడాలి. అందరు చూసేటప్పటికి తల ప్రాణం తొక్కొస్తుంది. అవన్నీ వదిలిపెట్టి చూడు తిరగాలి. ఇంకా కూడా ధైర్యంగా వెళ్ళి నాది హక్కు అనే అడిగే స్థాయికి రాలే ప్రజలు. ఇంకా ఎవరు వెళ్తారంటే వాళ్ళే వెళ్తారు, ఆ 3 కులాల వాళ్ళే వెళ్తారు. వెలుమోళ్ళు వెళ్తారు, కమ్మోళ్ళు వెళ్తారు, రెడ్డోళ్ళు వెళ్తారు, రాయలసీమ అయితే మొత్తం వాళ్ళే వెళ్తారు. అది ఏం పను ఎవరికి కావాలో వాళ్ళకే అవుతాయి. అందుకని అనుమానం ఎక్కడొస్తుందంటే, మీరు అధికారులకు కూడా అష్యూరెన్స్ ఏమి ఇవ్వాలంటే మీరు చేయండి. ప్రాక్టికల్గా ఒక అప్లికేషన్ వచ్చిందంటే ఒక అధికారి ధైర్యం చేసి నేను ఇది చట్ట ప్రకారం ఉంది అని నిర్ణయం తీసుకుంటా అనే పరిస్థితి అయితే లేదు. తీసుకున్న తెల్లారి ఆయనకు తలకాయ నొప్పులు వస్తున్నాయి. ఉన్నదన్నట్టుగా రిపోర్ట్ పోతే ఆడిపోయిన తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు, పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయి. అక్కడ ఫలానా ల్యాండ్, ఫలానా రాజయ్య భూమి వాళ్ళ తాత ముత్తాతలను చేసుకుంటూ వస్తున్నారు. 2060 అప్పుడు LRUP అప్పుడు రాంగ్ ఎంట్రీ అయింది. ఇవాళ వాళ్ళ జెన్యున్గా గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. ఆయన పేరు చేస్తా అంటే ఆయన ఏ ఊరు, ఆయన ఏం కులము, ఆయన ఏ పార్టీ అభిమాని, ఆయన ఏ MLA తాలూకు, ఏ MP తాలూకు, ఇవన్నీ చూస్తారండి. చూడడం అనేది ఉట్టి మాట. అది అక్కడున్న రెవెన్యూ అధికారులకు కూడా ఆ స్వేచ్ఛ లేదు. మీరు ఇవ్వాలి, మేము ఇంటర్ఫియర్ కామనాలి. తర్వాత కూడా ఏ రకమైన రిపర్కేషన్స్ సంబంధిత ఉద్యోగం ఎదుర్కోవడానికి అనుకున్నప్పుడు పనిచేయగలుగుతాడు. ఏదో జియో ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసి కొట్టుకు సావనంటే కుదరదు. మేము ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు చెయ్యండి, మేమేమనం చేస్తారా? వాళ్ళు ఏం చేయరు, భయపడుతున్నారు.
అంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్న ల్యాండ్ రెవెన్యూ రికార్డు, రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఉన్న ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ టాలీ కావాలి. ఇవన్నీ కూడా 16 తర్వాత కొన్ని పంపించేసినాం. అది నిషేధ జాబితా ప్రోబిట్ ఆర్డర్ బుక్ అనేది పంపించినాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ తన దగ్గర ఉన్నది. రిజిస్ట్రేషన్ చేయకమనం ఆయన ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఇప్పుడు ఏం చేయాలి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? అంటే రెవెన్యూ దొరుకుతుంది, పొరపాట్లు జరుగుతలేము అని అంటలేము. కానీ కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా రైతు హింసకు గురి కావడానికి ఈ ఇద్దరు అధికారులు కూడా కారణమే. వీళ్ళిద్దరి మీద పెత్తనం చేసి ప్రభుత్వం కూడా కారణమే. పాత ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆయన చేసుకుంది, ఇప్పుడు నీకు నచ్చిన మీరు చేస్తారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఏ దిక్కు దివాణం లేని పరిస్థితి ఏంది? అందుకని జియో మంచి కాన్సెప్ట్, అది చదివితే మాత్రం బాగుంది. అనవసరంగా తెలియకుండా తెలిసి చేసినా ఏది చేసినా కూడా వాటన్నిటినీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము అనే దాని దగ్గర అసైన్మెంట్ భూములు వస్తాయి. అసైన్మెంట్ భూములు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో? ఎక్కడ లేదండి. ఆనెస్ట్లీ స్పీకింగ్ దాదాపు 50 నుంచి 60 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ప్రజలకు పంపకాలు జరిగినాయి. దాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఊళ్ళల్లో దళిత్ శిక్షను, ఇతర మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫ్యామిలీస్, తర్వాత సర్వీస్ చేసిన వాళ్ళంటే చిన్న పేద వృత్తుల వారికి అందరికీ 2 ఎకరాలు 3 ఎకరాల భూమి మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. వాళ్ళు కొంచెం భరోసాగా బతుకుతున్నారు. ఇది పెళ్లికి కానీ దవాఖానా ఖర్చులు, పిల్లల చదువు మూడు కదా, దవాఖానకు, లేకపోతే బిడ్డ పెళ్లికి, లేకపోతే కొడుకు పెళ్లికి, మా అయితే చదువులకు, ఈ 3టికే అమ్ముకుంటారు ఆ అసైన్ భూమి కూడా. అదేదో డెసిషన్ తీసుకొని నిజంగానే అతనికి ఉంటే పట్టాకాలంలో అసైని భూమి కనుకుంటే ఆయన పిలిపించి అమ్మాలనుకుంటే ఇప్పటి ధర కట్టేయడం, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా అట్లా చేస్తున్నది, ఏ నిర్ణయం తీసుకుంటలేదు. గతంలో ఒకసారి కొంతమంది పెద్దవాళ్ళని పిలిపించి మీటింగ్ పెడితే కూడా కొంతమంది సజెషన్ ఏం చేసిరంటే అసైని యొక్క ఇంట్రెస్ట్ను కాపాడాలి. ఆ క్షణము అతని అవసరం పూర్తికి పావల బేడాకి అమ్ముకున్నాడు కాబట్టి అతన్ని పిలిపించి అతని కన్సెంట్ తీసుకొని బాధ్యత ఫిక్స్ చేయాలి. అతని దయాదాక్షిణ్యం మీద కాదు. గవర్నమెంట్ యాజ్ ఆన్ టుడే మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆయన కొంత ఇచ్చి కొనుగోలు చేసిన వ్యక్తికి రెగ్యులరైజ్ చేస్తారా, ఏదో ఒకటి చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప జియో ఇచ్చాము, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు అమరావతికి వెళ్ళి ఉంటుంది, దరఖాస్తు పెట్టుకోరు, అక్కడ మిమ్మల్ని అందరూ దేవుడు లాంటి మనుషులు ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటారు, బస్ ఎక్కిస్తే బస్ కిరాయి ఇస్తారు, లేకపోతే ఆకలికుంటే టిఫిన్ ఇస్తారు, మీ ఇంటికాడ దించేస్తారంటే కుదరదు. పనులు మానుకోవాలి, అవన్నీ మానుకొని ఆర్టీసీ బస్ ఎక్కాలి, అక్కడ దిగాలి. అడిగి పోయిన తర్వాత ఈ బక్కతట్ల వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఆడికి వచ్చి మళ్ళీ ఆడ పెద్దోళ్ళు వాళ్ళే ఉంటారు మళ్ళీ. కాబట్టి జియో ఎంఎస్ నెంబర్ 44422/7/26ను ప్రాపర్గా అమలు చేసేటట్టుగా పనితీరును డైలీ ఎప్పటికప్పుడు ఒక చెక్ లిస్ట్ పెట్టాలి. ఏ అప్లికేషను ఎక్కడ నిజంగానే ఇది ఉందా అనేది కంబైన్డ్ కమ్యూనిటీ లెవెల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతనికి అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదని మేము ఇవ్వాలి, కారణాలు ఎందుకు చెప్పగలగాలి. అప్పుడే ఆ 444 జియోకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయానికి కొంచెం కట్టుబడి ఉంటుంది. మొత్తం ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ చూస్తే ఇదే భయంకరంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి భూములకు కూడా అదే చేస్తే అలాంటి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ లెవెల్ కూడా ఫిక్స్ కావాలి. ఏడ దొరుకుతానే మీటింగ్ దొరకంగానే మంత్రి గారు చెప్పడము అవన్నీ అర్థం చేసుకుంటాం, మేము రండి మేము చేసేస్తామంటే ఎవరు చేయరు సార్ ఉంటుంది అంతా. కాబట్టి ఈ వీడియో చూసి కొంతనన్నా జనం అర్థం చేసుకుంటారని డిపార్ట్మెంట్ తరఫున చూస్తున్న వ్యక్తిగా చూసి మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ వెరీ మచ్.